హే గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ తర్వాత వీడియో పెడుతున్నా కదా. సో ఇప్పుడు వరకు నాకు 326 సబ్స్క్రైబర్స్ అంటే ఆఫ్ కోర్స్ దాంట్లో 3 సబ్స్క్రైబింగ్ నా ఛానల్ నుంచి చేసుకున్నాను అనుకోండి. నా దగ్గర 3 అకౌంట్స్ ఉన్నాయి. 3 అకౌంట్స్ నుంచి నేనే సబ్స్క్రైబ్ చేసుకున్నా. సో 323 సబ్స్క్రైబర్స్ కన్సిస్టెంట్గా ఇప్పుడు వరకు ఉన్న వాళ్ళు చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్. నేను ఎక్కువ ఎఫర్ట్ పెట్టి చేయలేకపోయాను. చేసినంత వరకు కూడా చాలా సపోర్ట్ చేశారు. నన్ను సపోర్ట్ చేసిన ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్. అండ్ వీడియోస్ అయితే రెగ్యులర్గా పెట్టడానికి ట్రై చేస్తాను. ఈ వీడియో వచ్చేసరికి ఏంటంటే అరకు ట్రిప్ అనమాట. ఇండియా 1 మంత్ వెళ్ళా కదా. 1 మంత్లోని నేను అరకు వెళ్ళాను అండ్ కేరళ కూడా వెళ్ళా. ఇంకో 15 డేస్ అయితే నాకు సెట్ అయ్యేసరికి టైం పెట్టేసింది. అరకు ఓన్లీ 1 డే మాత్రమే, ఎక్కువ రోజులు అయితే లేము. జస్ట్ 1 డే అరకు బ్లాగ్. ఎందుకంటే పేరెంట్స్ ఇద్దరు డ్యూటీస్కి వెళ్ళిపోవాలి, ఇంకా టైం సరిపోదని చెప్పేసి జస్ట్ 1 డే వాళ్ళిద్దరికి హాలిడే ఉన్నప్పుడు మాత్రమే మేము వెళ్ళాము. సో లెట్స్ గెట్ ఇన్ టు ది వీడియో. సాంప్రదాయిని రియల్ కొబ్బరిని డాడీకి ఇచ్చా. ఉసుకాయ పడిపోయింది ఉసుకాయ. సో ఇక్కడ ఇలా కనిపిస్తుంది కదా, స్టోన్ లాగా, ఐ మీన్ కొంచెం పైన ఏదో వాటర్ ఉన్నట్టు. సో ఆ వాటర్ పడి ఇంకా అలాగా స్టాగ్నెంట్ అయ్యి గోస్తాని రివర్ అంట, దాని నుంచి వాటర్ పైనుంచి దాని మీద పడి అది అలా స్టోన్లా ఫామ్ అవుతుందంట. ఒకసారి గూగుల్ సెర్చ్ చేయండి, స్టోన్ ఫార్మేషన్ ఇన్ బొర్రా కేవ్స్ అని చెప్పేసి. చాక్లెట్లో సో అలా లోపలికి వస్తే పైన శివ పార్వతి ఉంటారంట. సో దర్శనం చేసుకొని ఇంకా మొత్తం చూసుకొని ఇలా బయటకు వచ్చేస్తే కోతిగారు దర్శనం ఇచ్చారు. చూడండి ఎంత క్యూట్గా వాటర్ తాగుతుందో, సేమ్ మా తమ్ముడు తాగినట్టే. మళ్ళీ వాడచ్చా? ఒకసారికి వస్తారు మేము ఒక్కసారి వాడేస్తాం. కింద హోటల్ అయితే ఎన్నిసార్లు అన్నిసార్లు వాడతారు. లేదా ఒక్కసారి పచ్చిమేమలకి ఒకసారి వాడతాం, ఇంకోసారి పడేస్తాం, లేదా మంట పెట్టేస్తాం. ఎలా చేస్తారని? ఇదండి ఎలా చేస్తారంటున్నా, ఇది పచ్చి రైస్ పచ్చి చికెన్ కలిపేస్తామండి. మసాలా మొత్తం కలిపేసుకొని అప్పుడు వేస్తాం, పచ్చిగా పెడతాం, పచ్చి వేగులు పెడతాం. పులిహార మంచి వాసన వస్తుంది. వేడి వేడి బిర్యానీ, బ్యాంబూ బిర్యానీ నేను చెప్పి ఎలా ఉందో.
సూపర్. సూపరా? నో చికెన్, నో చికెన్. చూస్తూ ఆస్వాదిస్తూ. బాగుంది, వ్యూ కూడా బాగుందండి అట్లా. పెళ్ళి మా చిన్నప్పుడు ఇలాగే చేసేవారు.